నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ ను ఆహ్వానించిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కు శాల్వా కప్పి తీర్థ ప్రసాదాలు అందజేత. శారదాపీఠం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను సీఎం కు అందజేత. ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. జగన్ ను భరించే పరిస్థితిలో ప్రజలు లేరని వ్యాఖ్య. మెగా డిఎస్సీ పేరిట వైసీపీ దగా చేస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజం. నిరుద్యోగులు ఎక్కువ ఉంటే కేవలం 6,100 మందికి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడంపై ప్రశ్నించిన నాగబాబు, ఎన్నికల సమయంలో మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ నోటిఫికేషన్ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పెట్టిన సభ. నేటి సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం. శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ ఏపీ సీఎం జగన్ ను శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కు శాలువ కప్పి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. శారదాపీఠం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. విశాఖపట్నంలోని చినముషిడివాడలో శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరపనున్నారు. ఫిబ్రవరి 15న చండీయాగంతో శారదాపీఠం వార్షికోత్సవాలు ప్రారంభం కానున్నాయి. చివరిగా ఫిబ్రవరి 19న రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. కాగా శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించారు. శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. సీఎం జగన్ కు శాల్వా కప్పి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శారదాపీఠం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా సీఎం జగన్ వార్షికోత్సవాల చివరి రోజున విశాఖ శారదాపీఠానికి వచ్చి రాజశ్యామల యాగంలో పాల్గొంటారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లా చింతలపూడిలో రాకదిలిరా సభలో వాడివేడిగా ప్రసంగించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మిమ్మల్ని భరించే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లా చింతలపూడిలో రాకదిలిరా సభలో మాట్లాడుతూ, నువ్వు దిగిపోతే దిగిపోయావు, మా తమ్ముళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితాలు నాశనం చేశావన్నారు. 12 లక్షల కోట్లు అప్పు చేశావన్నారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించావన్నారు. మళ్లీ ఇటుక పేర్చుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మళ్లీ ఈ రాష్ట్రంలో వెలుగులు నింపుతామన్నారు. ఆ శక్తి మనకు ఉంది అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ అర్జునుడంట, అర్జునుడు కాదు అక్రమార్జునుడు అన్నారు. అతడు డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నాడంట అన్నారు. డబ్బులు కాదు, దెబ్బ మీద దెబ్బ, మీ ఖాతాల్లో డబ్బులే డబ్బులంట అన్నారు. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. గతంలో 200 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు 1000 రూపాయలు వస్తుందన్నారు. కరెంట్ ఛార్జీల ద్వారా 64,000 కోట్లు వసూలు చేస్తున్నాడన్నారు. చింతలపూడి చింతలపూడి జన ప్రభంజనం అయింది. ఈ సభ చూసిన తర్వాత నిశ్చింతగా చెబుతున్నా, గెలుపు మందే, అనుమానమే లేదు. రాష్ట్రానికి ఇక మంచి రోజులు వస్తాయి. 64 రోజుల్లో సైకో ఇంటికి పోతాడు.
రాష్ట్రానికి శుభం జరుగుతుంది. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెగా డిఎస్సీ పేరిట వైసీపీ దగా చేస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 25 నుంచి 30,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ ఇటీవల 6,100 టీచర్ పోస్టులతో డిఎస్సీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన డిఎస్సీ అభ్యర్థులతో నాగబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరిట వైసీపీ దగా చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 25 నుంచి 30,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులపై జగన్ సర్కార్కు నిజమైన ప్రేమ ఉంటే 30,000 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నాగబాబు డిమాండ్ చేశారు. 23,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ అంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది జగన్ గారు అంటూ నిలదీశారు. డిఎస్సీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆ ఇష్యూ మీద చాలామంది యూత్ వచ్చారు. నేను వాళ్ళని ఏంటో అర్థం చేసుకుంటే ట్రై చేశాను. నాకు అర్థమైనంత వరకు అది చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఏంటంటే మన ఏపీ స్టేట్లో ప్రైమరీ స్కూల్ టీచర్స్ నుంచి హై స్కూల్ వరకు +1+2 వరకు మనకు ఉన్నటువంటి ఖాళీలు 35,000. రేపొద్దున 1 year 2 years రిటైర్ అయిపోతే కూడా చాలామంది టీచర్లు దాదాపు 40,000 మందికి రీచ్ అవుతారు. రాజశేఖర రెడ్డి గారు వాడిన కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తాం అంటే 35,000 పోస్టులకి టీచర్లు భర్తీ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జరిగిపోయి ఇంచుమించు 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న తరుణంలో మొన్న ఒక 6,000 మంది అని అనౌన్స్ చేశారు. ఇది 6,000 మంది అంటే 35,000 పోస్టులకి 6,000 మంది అనౌన్స్ చేశారు. సో ఇంకా చాలా దీంట్లో ఈ క్లిష్టమైనటువంటి మ్యాటర్ ఉన్నా కూడా నాకు అర్థమేం జరిగేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ కుర్రవాళ్ళందరూ కూడా ఈ క్వాలిఫైడ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఒక 50,000 లక్ష అటు ఇటు ఉన్న 10 లక్షల మంది రెడీ టు రైట్ ద ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్స్ రాయటానికి రెడీగా ఉన్నారు. అయితే ఇంచుమించు 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ పిల్లలు కూడా రాసి రెడీ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులకు భారం అవుతున్నాం అనే బాధ వాళ్ళలో, అట్ ద సేమ్ టైం మేము ఇంకా మాకు జాబులు రావట్లేదని కళలో ఒత్తిలేసు. వీళ్ళందరూ యంగ్స్టర్స్. బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంచుమించు వీళ్ళలో ఈ డిఎస్సి అనే ఆశ చూపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంచుమించు ఒక 7-8 లక్షలు, ఆ రోజుల్లో 6 లక్షల మంది ఉన్నా సరే 6 లక్షల మంది ఇంచుమించు 5 లక్షల మంది పైగా చాలా మా లైఫ్లు మారిపోతాయి, మా జీవితాలు మారిపోతాయి అనే దీంట్లో వైసీపీని గెలిపించారు వీళ్ళందరూ. ఇవాళ గెలిపించిన వాళ్ళని ఉపయోగపడక ఎవరికి ఉపయోగపడండి ప్రభుత్వం ఎందుకని నాకు అనిపిస్తుంది. అసెంబ్లీలో 2వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు ఏపీ ప్రభుత్వం 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే పలు శాఖలకు సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ ను సభ ముందు ప్రవేశపెట్టింది. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పెట్టారు. ఈ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానంగా దాదాపు 2 గంటల పాటు ప్రసంగించారు. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు 2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు 2024 ఈ 2 బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. ఎంపీ హోదాలో రైల్వే బోర్డు చైర్పర్సన్ జయవర్మ సిన్హాతో వారు భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సామినేని ప్రసాద్ తో కలిసి రైల్వే బోర్డు కార్యాలయానికి వెళ్లారు. చైర్పర్సన్ జయవర్మను కలిశారు. రైల్వే పెండింగ్ పనులపై వినతి పత్రాన్ని అందజేశారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలతో ఏం సాధించలేరని, అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. తన రాజకీయ ప్రస్థానంపై త్వరలోనే ప్రకటన చేస్తానన్నారు.
మైలవరంలో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ రాజధాని అమరావతిలోనే ఉంటుందన్నారని, ఎన్నికల తర్వాత మాట మార్చారన్నారు. పార్టీ అధికారంలో ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోయారన్నారు. పార్టీలో ఏడాదిగా ఎన్నో అవమానాలు ఎదురవుతున్నా మౌనంగా సహించానన్నారు. మైలవరం ఇన్ఛార్జ్ మార్పుతో వసంత కృష్ణప్రసాద్ వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. వైసీపీలో ఎదురైన అవమానాలతో రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యాపారం చేసుకోవాలని భావించానని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. తన అనుచరులు మాత్రం రాజకీయాల్లోనే కొనసాగాలని కోరుతున్నారన్నారు. ఏదో కన్సల్టెన్సీతో వైసీపీ నడుస్తుందని, వాళ్లకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. రాజధాని మార్పు అంశం పార్టీలో చర్చకు వచ్చినప్పుడు సెక్రటేరియట్ అమరావతిలో కొనసాగించాలని, అసెంబ్లీ విశాఖలో పెట్టాలని సీఎం జగన్ కు సూచించానన్నారు. తన రాజకీయ ప్రస్థానంపై త్వరలోనే ప్రకటన చేస్తానన్నారు. ముందుగా ఐతవరం నుంచి మైలవరానికి నేను రావటానికి, నేను శాసనసభ్యుడిగా మీ అందరితో కలవటానికి, మీతో కలిసి ఒక 6 సంవత్సరాల కాలం ప్రయాణించడానికి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఐతవరం నుంచి మైలవరం వచ్చిన 2018లో ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతోమంది ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కుటుంబంలో నన్ను ఒకటిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా అందరూ భావించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 6 సంవత్సరాలు నన్ను 2-3 దేశాల్లో మనం జరిగిన ప్రస్థానాన్ని గమనించుకోవచ్చు. మొదట 2018 నుంచి 19 ఎన్నికల దాకా ఇన్ఛార్జిగా మీ అందరితో కలిసి పోరాటాలు చేయటం, పనిచేయటం, శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మీ అందరితో కలిసి పనిచేయటం, కోవిడ్ కష్టకాలంలో ఎట్లా మనం ప్రజలకు సేవలు అందించాం, గత సంవత్సరంన్నర బట్టి నేను ఏ ఇబ్బందులు పడతా, ఏ రకంగా ఆగిపోయాను అనేది కూడా స్లో అయిపోయింది కూడా మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయాలన్నీ క్లుప్తంగా ఒక్క 10 నిమిషాలు మీకు తెలియజేసి, నా కుటుంబానికి ఈ రోజున నా ఇంటికి పిలిచి మీ అందరినీ, నన్ను ఇంతకాలం గౌరవించిన మీ అందరికీ, నా కుటుంబ సభ్యులకి నా అనుకోని మీ అందరి గుండెల్లో పెట్టుకున్న మీ అందరినీ ఈరోజు నా ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించాలని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే నాకు సమన్వయకర్తగా మైలవరంలో బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కోసం నిరంతరం, మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. నాకు టికెట్ ఇచ్చింది మొదలు ఒక్కరోజు కూడా నేను ఎక్కడ ఆగకుండా పార్టీ కోసం, నేను నా గెలుపు వరకే కాకుండా నేను గెలిచిన తర్వాత కూడా నన్ను అభిమానించి గుండెల్లో పెట్టుకున్నటువంటి నా కేడర్ మొత్తాన్ని, సర్పంచులుగా కావచ్చు, ఎంపీటీసీలుగా కావచ్చు, లేకపోతే అందరినీ గెలిపించేదానికోసం ఈ వైఎస్ఆర్ కుటుంబాన్ని ముందుంచాలనే విషయంలో గ్రూపులకు అతీతంగా అందరినీ నేను ఎన్నో వేదికల్లో చెప్పాను. నాకు వర్గం లేదు, గ్రూపు లేదు, నా వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారి వర్గమే, జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి నేను పనిచేస్తున్నాను కాబట్టి గ్రూపుల్ని నేను ప్రోత్సహించను అని చెప్పి నేను ముందుకు తీసుకొచ్చాను. కానీ నేను ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా ఎన్నో వేదికల మీద నేను ఒకటే చెప్పాను, శాశ్వతంగా నేను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచే పనిచేస్తాను, నాకు వేరే పార్టీలు మారే ఆలోచన లేదు, వేరే రకాల ఉద్దేశాలు లేవు అని చెప్పి నేను పలు పర్యాయాలు, ఎన్నో సందర్భాలు, ఎన్నో రకంగా చెప్పడం జరిగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీపై, సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈ విషయంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి యాదవ్ ను గెలిపిస్తానని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ గా తిరుపతి యాదవ్ ని పార్టీ అధిష్టానం ప్రకటించడం తెలిసిందే. ఈ పరిణామంతో వసంత కృష్ణప్రసాద్ పార్టీ వీడటానికి సిద్ధపడ్డారు. పరిస్థితి ఇలా ఉండగా వసంత కృష్ణప్రసాద్ తనపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి జోగి రమేష్ స్పందించి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. డబ్బుతో రాజకీయాలు చేసే వ్యక్తి వసంత అయితే దమ్ముతో రాజకీయాలు చేసే వ్యక్తిని తానని చెప్పారు. అతను ఒక నమ్మక ద్రోహి, చీడ పురుగు, పిరికి పంద అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ చెప్పడంతో వసంత గెలుపు కోసం పనిచేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి యాదవ్ ను గెలిపిస్తానని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
నేను బలం ఉందని చెప్పేసి అనుకున్నా కానీ నాకు ఇంత బలం ఉందని చెప్పేసి అంటే ప్రజల్లో కాన్స్టిట్యున్సీలో నమ్మక ద్రోహి. ఒక మాటలో చెప్పాలంటే నేను చెప్పవసలా, నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే ఇతను కూడా ఆ పార్టీలో చేరబోతున్నాడు కాబట్టి దేవినేని ఉమా అన్న మాటలను ఒకసారి మీరు ప్లే చేయండి. నమ్మక ద్రోహి, తడిగుడ్డతోనే గొంతు కోసేయగలను అని చెప్పేసి మా పార్టీని, మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మైలవరం నియోజకవర్గం ప్రజలు ఆ రోజు మా లీడర్ జగనన్న, నేను ఇక్కడ సమన్వయకర్తగా ఉంటూ ఒక బలంగా మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావుని ఎదుర్కొని చంద్రబాబు నాయుడికి ధీటుగా మైలవరంలో వైఎస్ఆర్ పార్టీని బ్రహ్మాండమైన శక్తిగా తీసుకొచ్చాం. ఆ పరిస్థితిలో మా లీడర్ జగనన్న ఒకే మాట చెప్పాడు, జోగి నువ్వు పెడన వెళ్ళు, మైలవరం వసంత కృష్ణప్రసాద్కి ఇస్తున్నానని చెప్పాడు. మారు మాట్లాడాల, బ్రహ్మాండంగా పళ్ళెంలో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, పార్టీ లీడర్స్ చెప్పాం. ఇది వసంత కృష్ణప్రసాద్ మొహం చూసి ఓట్లు ఎత్తే నందిగామలో వేస్తారు. నువ్వెవడరా బాబు అసలు? మైలవరం వచ్చి గెలిచావంటే నువ్వెవడరా అసలు? అక్కడ గెలవలేని పనికి మాలిన దద్దమ్మలు ఇక్కడికి వచ్చి నీ మొహం చూసి పెట్టేశారా? ఎవడన్నా అసలు? మా బలం, మా శక్తి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శక్తి, మా జగనన్న ముఖం చూసి గెలిపించారు. మా అన్న ముఖం 175 స్థానాలకు 151 స్థానాలు గెలిచాం. గెలిస్తే నీ నమ్మక ద్రోహం నీకు తెలీదా? గుండెల మీద చేసుకో. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, మా లీడర్ దగ్గరికి వెళ్ళి నువ్వేం ప్రాధేయపడ్డావు, నీకు మా అన్న ఏ విధంగా సాయం చేశాడు, నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఇల్లు జోగి రమేష్ మీద నింద వేసేసావు, బురద వేసేసావు ఇల్లు. మా జగనన్న మీద నువ్వు విమర్శించే స్థాయి అరబాబునిది. మా అన్న ఫోటో పెట్టుకొని మా ఫ్యాన్ గుర్తు మీద నువ్వు గెలిచినోడివి. ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా? అమరావతి గురించి మాట్లాడు, మా అన్నయ్య మాట్లాడినప్పుడు ఆ రోజు గుర్తుకు రాలేదా? ఏదేదో చెప్తా ఉన్నావు కదా, అట చేశారు ఇట చేశారు. పిరికి పందలాగా పారిపోయి నా శక్తిని నాకే తెలియదు ఎంత శక్తి ఉందని. నా శక్తిని అయితే రాష్ట్రానికే చూపించాడు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణప్రసాద్ నా శక్తిని రాష్ట్రానికి పరిచయం చేశాడు. సెంట్రల్ నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడే ప్రతి మాట బోగస్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెల్లంపల్లి రెచ్చగొట్టే మాటలు చేస్తున్న ఆరోపణలపై స్పందనలో నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల కమిషనర్ ను సైతం కలిసి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. వెల్లంపల్లికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఉమా హెచ్చరించారు. మొగల్రాజ్పురంలోని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నివాస కార్యాలయం వద్ద ఆయన విలేకరుల సమావేశం జరిపారు. భువనేశ్వరి పీఠం భూములను కబ్జా చేశానంటూ వెల్లంపల్లి చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. భువనేశ్వరి పీఠం ఆస్తులు దేవాదాయ శాఖకు చెందినవని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దేవస్థానం భూములను పరిరక్షించాలని కోరానని చెప్పారు. సీతారామ కళ్యాణ మండపంలోని భువనేశ్వరి పీఠం ఆస్తి కేసరపల్లిలోని భువనేశ్వరి పీఠానికి చెందేలా దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు సంతకం పెట్టి అప్పటి దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేవీఎస్ ప్రసాద్ ద్వారా మే 19, 2020న ఉత్తర్వులిచ్చారని చెప్పారు. దాతలు సుమారు 70 ఏళ్ల క్రితం కాశీ అన్నపూర్ణమ్మ దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ స్థలాన్ని పేద బ్రాహ్మణుల కోసం కేటాయించారన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ స్థలానికి పీఠం ధర్మాధికారి దమ్మలపాటి చంద్రశేఖర్ కేర్ టేకర్ ఉత్తర్వులు ఇచ్చారని, సంబంధిత పత్రాలను మీడియా ముందు ఉంచారు. ఇరిగేషన్, దేవస్థానం, మఠాల భూములు, అమ్మవారి రథానికి ఉన్న వెండి సింహాలు, అమ్మవారి పట్టు చీరలు, నగలను దోచుకున్నది వెల్లంపల్లేనని ఆరోపించారు. అందుకే ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించారని దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా సత్యనారాయణపురం 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో స్మార్ట్ పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దేందుకు 5 కోట్లు మంజూరు చేశానన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. అంతిమ యాత్ర భవన్ ను నిర్మించానని, ప్రస్తుతం దాని నిర్వహణ సరిగా లేక వెలవెలబోతుందన్నారు. అభివృద్ధికి మరో పేరు బోండా ఉమా అని పేర్కొన్నారు. సెంట్రల్ వైసీపీ సమన్వయకర్తగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లంపల్లి శ్రీనివాసరావుని పెట్టిందో, అతను నిరంతరం కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా అతను గతంలో చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గంలో చేసిన పనులు పచ్చకామెరల వాడికి ఊరంతా పచ్చగా కనపడుద్దంట. ఎందుకంటే ఇతను అక్కడ ఇరిగేషన్ భూములు ఆక్రమించాడు, వైశాసి భూములు ఆక్రమించాడు, దేవస్థానం మఠాలి
అనేక భూములు ఆక్రమించాడు. అవన్నీ కూడా ఆ రుజువులు సాక్ష్యాలతో సహా గతంలోనే బయట పెడతాం కూడా జరిగింది. అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు దొంగిలించినటువంటి మంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఎండోమెంట్స్ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి సీను. ఆఖరికి భక్తులు ఇచ్చినటువంటి ఆభరణాలను కూడా కొట్టేసి ఇంట్లో కుటుంబ సభ్యులు మెడలో వేసుకున్నారంటే వీళ్ళకి దేనికైనా తగ్గించే రకం వెల్లంపల్లి సీను. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ అన్నారు. వైకాపాకు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ తగ్గుతుందన్నారు. ఇటీవల పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నుంచి నాయకులు వలసలు వెళ్లడమే దీనికి నిదర్శనమన్నారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ విలేకరులతో మాట్లాడారు. వైకాపాకు రోజురోజుకు ప్రజల్లో ఆదరణ తగ్గుతుందన్నారు. ఇటీవల పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నుంచి నాయకులు వలస వెళ్లడమే దీనికి నిదర్శనమన్నారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ముంచినందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలా అని జగన్ పై మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేసే వారిపై డీసీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమెపై దుష్ప్రచారాన్ని అన్ని పార్టీలు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. సాటి మహిళపై విమర్శలు చేస్తుంటే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏం చేస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావటం ఖాయమన్నారు. నూతనంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులైన శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సుడిగాలి పర్యటన చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రేణులందరికీ ఆమె చేరినప్పుడు ఇదే వదిలే ఈ పార్టీ వదిలే చచ్చిపోయిన పార్టీకి అధ్యక్షురాల అని లెక్కలోకి మమ్మల్ని తీసేసిన వాళ్ళు ప్రతిరోజు మా పార్టీ గురించి మా అధ్యక్షురాల గురించి మాట్లాడలేకుండా ఉండలేని వైను కనపడతా ఉంది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద. పత్రికా మిత్రులు కానీ ప్రసార సాధనాలు కానీ ప్రింట్ మీడియా కానీ అన్ని రకాలుగా తెలుగు ఇంగ్లీష్ జాతీయ మీడియా అంతా కూడా బ్రహ్మాండంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెగసీ ఈ అమ్మాయికి వచ్చింది. బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తూ ఉంది, అనర్గాళంగా మాట్లాడుతుంది, అంశాల వారీగా విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. దాన్ని చూసి వారం లేక ఆవిడికి పెరుగుతున్న ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక వైకాపా సోషల్ మీడియా వ్యక్తిత్వ హననాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ని చేస్తూ ఉంది. ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు గౌరవనీయులు రాజకీయాలకు సంబంధం లేని గృహిణి నారా భువనేశ్వరి గారిని ఏ విధంగా మాట్లాడారో అంతకు 100 రెట్లు ఎక్కువగా మా నాయకురాలను మాట్లాడుతూ ఉన్నారో ప్రజానీకం గమనిస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తగిన సమయంలో తగిన రీతిగా బుద్ధి చెబుతాం. వాళ్ళ మీద ఏదన్నా చిన్న చితగా పరుషంగా మాట్లాడినప్పుడు గౌరవ డీజీపీ గారు సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా పోస్టులు పెడితే మీ సంగతి చూస్తాం, కేసులు కడతాం, కబడ్దార్ అని చెప్పి ఒక ఫత్వా జారీ చేసిన గౌరవ డీజీపీ గారు పోలీస్ శాఖ ఇప్పుడు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది? ఎందుకు వైఎస్ సునీతారెడ్డి గారికి, షర్మిల గారికి, విజయమ్మ గారికి వ్యతిరేకంగా వార్తలు ఎందుకు పోస్ట్ చేస్తున్నారో, మహిళల మీద ఉన్న గౌరవం మీకు ఇదేనని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని, ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయవాడలో ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల న్యాయమైన రాయితీల విషయంలో అలసత్వం సహించదన్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు, మెడికల్ బిల్స్, డిఏ ఏరియర్స్ ఇవ్వటం లేదని చెప్పారు. ఈ నెల 11న జేఏసీ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. 12న చీఫ్ సెక్రటరీకి ఉద్యమ నోటీస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏపీ ఎన్జీఓలు ఉద్యోగులు మరోసారి ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ ఏరియర్స్, సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న ఉద్యోగులను చిన్నచూపు చూడటం తగదన్నారు. పీఆర్సీ కమిషన్ ఎక్కడుంది, ఏమైందని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లకు సంబంధించినటువంటి మా యొక్క న్యాయమైనటువంటి రాయితీలు ఇవ్వటంలో అలసత్వం వహించి మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కానీ,
మేము దాచుకున్నటువంటి ఏపీజీఎల్ఐ డబ్బులు కానీ, అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్ డబ్బులు కానీ, అదేవిధంగా మెడికల్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా పేమెంట్ ఇవ్వట్లా. అదేవిధంగా 1/7/2018 నుంచి మాకు రావాల్సినటువంటి డిఏలకు సంబంధించిన ఏజెన్సీ డబ్బులు 9వ నెలలో మీకు తప్పనిసరిగా పేమెంట్ ఇస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు కూడా దానికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వట్లా. అదేవిధంగా మాకు సంబంధించినటువంటి పిఆర్సీ ఏరియర్స్ 11వ పిఆర్సీ ఏరియర్స్ డబ్బులు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తామన్నారు. దాన్ని మరలా కుదరదు అని చెప్పాము. దానికి కొన్ని ఇన్స్టాల్మెంట్తో ఇస్తామని చెప్పారు. అదేవిధంగా డిఏకి సంబంధించి కూడా అన్ని డిఏలు కలిపి 10%, 20%, 30% అనేది 40% అని జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. మొదటి ఇన్స్టాల్మెంట్ ఈ నెల జనవరిలో మీకు ఇన్స్టాల్మెంట్ ఇస్తామని చెప్పారు. ఆ జనవరిలో ఇవ్వాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్ కూడా లేదు. ఫిబ్రవరి వచ్చినటువంటి పరిస్థితి. 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ 73వ బ్లాక్ పరిసర ప్రాంతంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ను కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా నిర్వహించడం జరిగింది. దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు. పారిశుద్ధ్య, మలేరియా అధికారులు, కార్మికులతో కలిసి షాహీనా సుల్తానా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. శివారు ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న దోమల నియంత్రణకు 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 15 రోజులుగా డివిజన్ పరిధిలోని అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిన కార్పొరేటర్ మంగళవారం గంగానమ్మ గుడి సెంటర్ 73వ బ్లాక్ లో పారిశుద్ధ్యం, మలేరియా అధికారులు, కార్మికులతో కలిసి గ్యాంగ్ వర్క్ నిర్వహించారు. డ్రైన్ లో వ్యర్థాల తొలగింపుతో పాటు దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్ చేశారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో రాజీ పడకుండా స్వచ్ఛతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ ను ఆహ్వానించిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంకు శాల్వా కప్పి తీర్థ ప్రసాదాలు అందజేత. శారదాపీఠం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేత. ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. జగన్ను భరించే పరిస్థితిలో ప్రజలు లేరని వ్యాఖ్య. మెగా డిఎస్సీ పేరిట వైసీపీ దగా చేస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజం. నిరుద్యోగులు ఎక్కువ ఉంటే కేవలం 6,100 మందికి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడంపై ప్రశ్నించిన నాగబాబు. ఎన్నికల సమయంలో మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ నోటిఫికేషన్ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పెట్టిన సభ. నేటి సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.